హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ కుట్టిని. ఏంటి బంగారు షాప్ చూపిస్తుంది, బంగారం కొనుక్కుంటుంది అనుకుంటున్నారా? అవునండి, నిజానికి చెప్పాలంటే 2025 ఎందరికి కలిసి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మాకైతే అస్సలు కలిసి రాలేదండి. ఇక ఈ 2025 ఇచ్చిన బహుమానానికి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోవడానికి, అప్పులు కట్టుకోవడానికి మా జీవితం అంతా సంకరాగిపోయేలాగుందని మేము ఒక నిర్ణయానికైతే వచ్చేసామండి. ఏంటి అందరు షాక్ లో ఉన్నారా? ఏమైనా చేసుకుంటాం అనుకుంటున్నారా? అబ్బే అలాగేం చేయమండి. చిరంజీవి డైలాగ్ ఒకటి మీకు తెలుసా అండి, మొక్కే కదని పీకేస్తే ఇంకో మొక్క నాటుకుంటామని. ఇక్కడ కలిసి రాకపోతే ఇంకో కూర వెళ్తామండి. ఇంటికి ఎంత కొన్నా ఆడదానికి బంగారం అంటే ఆశ పోదు కదండి. అందుకేనండి బంగారం ధరలు ఆకర్షణ కంటాయి. ఆల్రెడీ ఇప్పుడు కొనలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బంగారం మీద ఆశని వదిలేసుకున్నారనుకోండి. ఇదిగో ఈ పక్కనుంది చూసారా, ఈ రాక్షసి కొనేదేమో కానీ షాపుని మొత్తం ఆమ్లెట్ తిరిగేసినట్టు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిరిగేసి ఆ షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని వేసుకుని వీడియోలన్నీ చేసుకుని బయటకు వచ్చేయండి. ఆఫ్టర్ ఆల్ రోల్ గోల్డే కదా నువ్వు అడిగేది, గోల్డ్ అయితే కాదు కదా. తీసుకో, ఏం అవసరం లేదు. ఓ మస్తు కనకమాలక్ష్మి బంపర్ లాటరీ. ఏం కొంటున్నారే? గోల్డేనా? ఎంత రేట్ ఉందో తెలుసా నీకు? అబ్బో, అదేందే బంగారం కొంటానని వెండి తీసినవేందే? ఊకే పడేస్తున్నాడా? చలో, ఇంకా 2026లో అయితే మా సింగపూర్ వీడియోలను చూసి మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాము. చేస్తుంది కానీ ఒక్కటి కూడా కొనది ఈ పద్మశ్రీ. చూడండి ఎట్లా నవ్వుతాను.